బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవును, ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఎన్హెచ్ఆర్సీ మహిళా కమిషన్ను కూడా కలవబోతున్నారు. మాజీ మంత్రి లగచర్ల ఘటనకు సంబంధించి లగచర్లలో ఎస్టీలపై పోలీసులు దాడులు చేయడంపై ఫిర్యాదు చేయబోతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే ఢిల్లీకి లగచర్ల బాధితులు చేరుకున్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో గత వారమే ఢిల్లీ వెళ్ళొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. అమృత్ స్కీమ్లో అక్రమాలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు, ఫిర్యాదు చేశారు. 15 రోజుల వ్యవధిలోని రెండోసారి ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. అసలు ఇంతకీ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ వచ్చారు ఇటు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ మరొక్కసారి ఆయన ఢిల్లీకి వెళ్ళడం వెనుక ఎటువంటి చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా తెలంగాణలో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎక్స్పోజ్ చేయడానికి ఢిల్లీ వేదికగా మరొకసారి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. నేషనల్ మీడియా తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగు మీడియాకి కొన్ని వివరాలను ఎక్స్పోజ్ చేయనున్నారు. రాహుల్ అండ్ రేవంత్ కి సంబంధించినటువంటి విషయాలను అంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో న్యూఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం 3 గంటలకి. సో ఇది కాస్త సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే గిరిజనులు, దళితులు సంబంధించినటువంటి భూములు ఎవరైతే లాక్కుంటున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వారంతా కలిసి ఎస్సీ ఎస్టీ సెంట్రల్ కమిషన్ కి కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఉన్నారు వాళ్ళంతా కూడా. బాధితులతో సత్యవతి రాథోడ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడికి వారందరినీ తీసుకెళ్లారు. వారితో కంప్లైంట్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినట్టు కేటీఆర్ అక్కడ మరొకసారి రాహుల్ రేవంత్ కి సంబంధించి ఫార్మాసిటీ విషయంలో ఫార్మా విలేజ్ పేరుతో బలవంతంగా భూసేకరణ ఏ రకంగా చేస్తా ఉంది అనేటువంటి అంశాన్ని, ఎందుకంటే భూసేకరణ అంశానికి సంబంధించినటువంటి విషయంలో రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేయొద్దు, బలవంతంగా వారి ఉపాధి వాళ్ళకి భూమితో ముడిపడినటువంటి అనుబంధాన్ని పెంచొద్దు అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ పదే బీజేపీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి అంశాన్ని అక్కడ ఎక్స్పోజ్ చేయనున్నారు. ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ గొంతుగా ఈ రకంగా వినిపిస్తుంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం బలవంతంగా అసలు ససేమిరా అంటున్నారు రైతులు భూమి ఇవ్వడానికి ఫార్మా విలేజ్ కోసం. అక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బావమర్ది ఫార్మా ఇండస్ట్రీ కోసం భూసేకరణ బలవంతంగా గిరిజనుల నుంచి, తండాల నుంచి గ్రామాలు వారి సొంత భూములన్నీ గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఈ జరుగుతున్నటువంటి అన్నిటినీ బాధితులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో ఢిల్లీ వేదికగా మరొకసారి ఎక్స్పోజ్ చేయడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉండనుంది. తర్వాత ఆయన చెప్తున్నటువంటి విషయంలో గతంలో మొన్ననే రీసెంట్ గా ఢిల్లీ వెళ్లి కంప్లైంట్ చేసి వచ్చారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కంప్లైంట్ చేశారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బావమర్ది సృజన్ రెడ్డికి కంపెనీకి కొడంగల్కి సంబంధించినటువంటి విషయంలో అమృత్ కి సంబంధించినటువంటి నిధులు టెండర్ల రూపంలో దాదాపు 1100 కోట్లకు పైగా టెండర్లు ఆయనకు అక్రమంగా కట్టబెట్టారు. అంటే ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వెళ్ళినప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశారు. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి అమిత్ షాని కూడా కలిసే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. ఒకవేళ కలిస్తే ఎన్ని గంటలకు కలిసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే గతంలోనే ఢిల్లీ వేదికగా మరొకసారి స్టేట్మెంట్ చేశారు. పదే ఢిల్లీ వస్తాను, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశాలను సీరియల్ గా ఒక్కొక్క అంశాలని ఒక డైలీ సీరియల్ లాగా ఢిల్లీ వేదికగానే ఎక్స్పోజ్ చేస్తాను కాంగ్రెస్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అందులో భాగంగానే మళ్ళీ రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు కనుక మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. ఈ రోజు మరి రేపు వెళ్ళనున్నటువంటి నేపథ్యంలో మా అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా బిజీ షెడ్యూల్ ఉంది. జార్ఖండ్ తర్వాత మహారాష్ట్ర, ఒకవేళ వాళ్ళు అందుబాటులో ఉంటే కలిసే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మీడియా సమావేశం ద్వారా మరొకసారి కాంగ్రెస్ ఫార్మా విలేజ్ పేరిట చేస్తున్నటువంటి భూసేకరణకు సంబంధించి ఆయన అక్కడి నుంచి మీడియా సమావేశంలో రాహుల్ అండ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాలను ఎక్స్పోజ్ చేయడానికి వెళ్తున్నట్టుగా ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. రైట్, మళ్ళీ తిరిగి ఎన్ని గంటలకు అంటే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రేపు ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించిన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? కేంద్ర మంత్రిని అమిత్ షాతోనే కలిసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఎవరైనా కలిసే అవకాశం ఉందా? స్కెడ్యూల్ ఎలా ఉంది?
ఎగ్జాక్ట్ రేపు ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు. బయలుదేరిన తర్వాత ఆయన ఈ బాధితులతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ కి సంబంధించినటువంటి విషయంలో కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో వారితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడున్నారు. వారితోనే మాట్లాడించనున్నారు. మొదటగా వారితో మాట్లాడించి తర్వాత అంతా కేటీఆర్ బ్రీఫ్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది నేషనల్ మీడియాని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు రాహుల్ పదే పదే ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర జార్ఖండ్ లో ఆయన చేస్తున్నటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన నోరు విప్తా ఉన్నారు. కానీ తెలంగాణలో జరుగుతున్న అంశం పైన ఆయన మాట్లాడట్లేదు అనే అంశాన్ని ఎక్స్పోజ్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది ఢిల్లీ వేదికగా. రేపు తిరిగి సాయంత్రానికల్లా మళ్ళీ ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. అంటే షెడ్యూల్లో రేపు ఒక్కరోజు మాత్రమే, ఉదయం వెళ్తారు, మళ్ళీ రాత్రి వరకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. రైట్ మధు, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇటు ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఎన్హెచ్ఆర్సీ మహిళా కమిషన్ కూడా కలవబోతున్నారు మాజీ మంత్రి. లగచర్ల ఘటనకు సంబంధించి లగచర్లలో ఎస్టీలపై పోలీసుల దాడులు చేయడంపై ఫిర్యాదు చేస్తామంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు లగచర్ల బాధితులు. గత వారమే ఢిల్లీకి వెళ్ళొచ్చారు మాజీ మంత్రి. అమృత్ స్కీమ్లో అక్రమాలపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. 15 రోజుల వ్యవధిలోని రెండోసారి ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. మరీ ముఖ్యంగా తనకున్న కేసులకు సంబంధించి వాటి నుంచి రిలీఫ్ పొందడానికి కావచ్చు, వాటి నుంచి తప్పించుకోవడానికి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపించిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించి ఉంటుందనేది. ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వెళ్ళడంపై ఆసక్తి నెలకొంది. ఎవరిని కలవబోతున్నారనే అంశానికి సంబంధించి మాత్రం తీవ్రమైన చర్చ జరుగుతోంది. హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది.